Hi guys, welcome to Kavya's Academic Adventures, and this is Kavya. And yeah, vlog చేద్దాం డిసైడ్ అయ్యా. ఆఫ్టర్ డేస్ బోర్ కొడుతుంది యాక్చువల్లీ. బయట ఫుల్ వాన పడుతుంది. అందుకని చెప్పి ఊరికే ఖాళీగా కూర్చుంటే ఫుల్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నాను. సో అందుకని వై నాట్ డూ వ్లాగ్ అని ఫిక్స్ అయ్యాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఊరికే ఇప్పుడు కెమెరా ఆన్ చేసి కూర్చొని మాట్లాడదాం అని ఫిక్స్ అయ్యాను. కానీ ఏం మాట్లాడాలి? సో ఒక 10 మినిట్స్ ఆలోచించా. ఏం మాట్లాడాలి? ఏం వీడియో చేయాలి అని. మన యూట్యూబ్‌ని అసలు పట్టించుకోవట్లేదు కదా అని డిసైడ్ అయ్యా. సో, వై నాట్ నేనున్న కన్‌ఫ్యూజన్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే? వాట్ ఇఫ్ యూ హావ్ ఎ సొల్యూషన్ ఫర్ మై కన్‌ఫ్యూజన్? నైస్ కదా! సో, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. సో, గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు గ్రాడ్యుయేషన్ ఎప్పుడయిద్దా అని చెప్పి కొంచెం త్వరగా గ్రాడ్యుయేట్ అయిపోవాలి, త్వరగా జాబ్ తెచ్చేసుకోవాలి అని ఒక క్లారిటీ ఉందప్పుడు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయాక అప్పుడెందుకు గ్రాడ్యుయేట్ అయిపోయాను? అప్పుడెందుకు రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి అన్న ఫీలింగ్ వచ్చింది. సో, గ్రాడ్యుయేట్ అయిపోయాం అంటే యూ ఆర్ వెల్కమింగ్ ది కన్‌ఫ్యూజన్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. సో, ఎన్ని ఆన్ క్యాంపస్‌లు చేసినా, ఎన్ని వాలంటీర్ వర్క్ చేసినా, ఎన్ని సర్టిఫికేషన్స్ చేసినా, ఎంత మంచి గ్రేడ్ తెచ్చుకున్నా, యూ విల్ స్టిల్ బీ ఇన్ దిస్ కన్‌ఫ్యూజన్ ఫేజ్. సో, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను కన్‌ఫ్యూజన్ ఫేజ్‌లో ఉన్నా. నాలాగా మోస్ట్‌లీ మాస్టర్స్ చేస్తూ అబ్రాడ్‌లో ఉండే వాళ్ళందరికీ కన్‌ఫ్యూజన్ ఫేజ్ ఉండిద్ది. ఉండకపోతే దెన్ యూ ఆర్ ఎ స్పెషల్ కిడ్. సో, స్టేజ్ మీద వాక్ చేసేప్పుడు ఓకే. ఒక స్మాల్ స్పెషల్ ఫీలింగ్ అనిపించింది. బట్ స్టేజ్ దిగేసాక అయిపోయింది. దట్స్ ఇట్. ఇప్పుడు జాబ్ ఎతుక్కోవాలి, జాబ్ చేయాలి, లోన్ తీర్చాలి అన్నీ స్టార్ట్ అయిపోయాయి. కన్‌ఫ్యూజన్ కన్నా లిటరల్లీ భయం స్టార్ట్ అయితది. నా ఒక్కదానికనే చెప్పను. మేబీ మీకు స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ నాకు కన్‌ఫ్యూజన్ కన్నా ముందు భయం స్టార్ట్ అయింది. భయంతో ఆలోచించి, చించి కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో, ఐ ట్రాన్సిషన్డ్ ఫ్రమ్ ఎ ఫేజ్ వేర్ ఐ ఫియర్డ్ టు వేర్ ఐ యామ్ కన్‌ఫ్యూజ్డ్ రైట్ నౌ. కాలేజ్ లైఫ్ కొంచెం ఇరిటేటింగ్ అనిపించినా, అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇరిటేటింగ్‌గా అనిపించినా, ఏదో పని చేస్తున్నాం. వి ఆర్ లివింగ్ ఎ లైఫ్ అనిపించింది. ఇప్పుడు డైలీ జాబ్ అప్లికేషన్స్ చేసుకొని, లైక్ డైలీ డోస్ ఆఫ్ వర్క్ చేసుకొని, లైక్ ఇంకేం చేయాలి తర్వాత? అప్లికేషన్స్‌కి నాకు లిటరల్లీ నేను ఈ వీక్ అంతా అప్లికేషన్స్ ఏస్తే, నాకు మండే టు థర్స్‌డే ఏం కాల్స్ రాలేదు. ఫ్రైడే ఒక్కరోజు 5 కాల్స్ వచ్చినియి. ఇంటర్వ్యూ అది, అది అని చెప్పి. ఒకళ్ళేమో ఇంటర్వ్యూ కోసం న్యూయార్క్ లిటరల్లీ కెనడా బార్డర్ దగ్గరకొస్తావా అని అడిగారు. సీరియస్లీ అనుకున్నా నేను. యాహ్! థింగ్స్ లైక్ థట్ హ్యాపెన్. సో, అండ్ ఆల్సో డైలీ ఇంట్లో ఫోన్ మాట్లాడుతుంటాము. ఇంట్లో ఫోన్ మాట్లాడినప్పుడు మా మమ్మీ, డ్యాడీకి సిట్యుయేషన్ తెలుసు కాబట్టి ఏం క్వెషన్స్ చేయరు. అంతగా ఏం అడగరు. ఓకే. యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అంటారు. బట్ మనతోటి చదువుకున్నోళ్ళకి పెళ్ళిళ్ళైపోయి, జాబ్‌లొచ్చేసి, మనం స్టిల్ ఎంత చదువుకొని, ఎంత టాప్ చేసినా స్టిల్ వి ఆర్ ఇన్ దిస్ కన్‌ఫ్యూజన్ ఫేజ్. నేను ఎక్కడున్నానని నన్ను నేనే క్వెషన్ చేసుకున్నా. నేనెక్కడ లేను కనెక్టికట్‌లోనే ఉన్నానని లేట్‌గా రియలైజ్ అయ్యా. బట్ స్టిల్ నా జాబ్ అప్లికేషన్స్ అండ్ నా జాబ్ హంట్ ప్రాసెస్‌లో ఎక్కడున్నానని నేను నేను క్వెషన్ చేసుకున్నా. నాకే క్లారిటీ లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఈ ఫేజ్ కొంచెం డిఫికల్ట్‌గా ఉండిద్ది అని. సో, ఎందుకు అనంటే మన పేరెంట్స్ మనకన్నా ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు అని మనం ఆలోచిస్తాము. సో, లైక్ లోన్ ఉంది, అన్నీ వెనకున్నాయి, ఎలా డీల్ చేయాలా అని. సో, ఈ భయంతోటి స్టార్ట్ అయిన ఈ కన్‌ఫ్యూజన్ ఫేజ్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఇఫ్ యూ హావ్ ఎనీ సజెషన్స్ లెట్ మీ నో. యాక్చువల్లీ వ్లాగింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా వ్లాగ్స్ చూసా. అందరు ట్రిప్స్‌కెళ్తారు, వ్లాగ్స్ చేస్తారు, కెఫేస్‌కెళ్తారు, చిల్ అయితా ఉంటారు. కానీ ఎవరెందుకు లోన్‌లీనెస్‌ని వీటన్నిటిని ఎందుకు ఎవరు చెప్పరు? ఎందుకు ఎవరు షూట్ చేయరు? డూ యూ నో ద రీజన్? ఈవెన్ ఐ డోంట్. అన్‌సర్టెనిటీ. థాట్ ఈస్ ద వర్డ్ థాట్ ఐయామ్ మోస్ట్ యూజింగ్ రైట్ నౌ. సో, ఇంత దూరం వచ్చాక ఈ కన్‌ఫ్యూజన్ మూలాన గివ్ అప్ ఇవ్వాలి అనంటే ఐ వోంట్. అండ్ ఐ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వోంట్. అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇప్పుడు మీరు గివ్ అప్ ఇద్దాము అని అనుకుంటే థింక్ హౌ ఫార్ యూ హావ్ ట్రావెల్డ్. ఐ నో ఇండియా నుంచి యూఎస్‌కి జస్ట్ టికెట్ అని అనుకుంటారు. లోన్ లేని వాళ్ళకి ఇంకా హ్యాపీ. ఐ మీన్ లైక్ మేబీ దే మైట్ హ్యావ్ పేరెంట్స్ ఫోర్సింగ్ దెమ్. అందరి పేరెంట్స్ ఫోర్స్ చేస్తారని నేను చెప్పను. లోన్ లేని వాళ్ళకి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో దట్స్ నాట్ మై ప్లేస్ టు స్పీక్. సో, రీసెంట్‌గా నేను రియలైజ్ అయిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ ఫేజ్ ఇస్ నార్మల్. స్కూల్‌లో క్లియర్, నెక్స్ట్ క్లాస్ ఏంటి? డిగ్రీలో క్లియర్, నెక్స్ట్ సెమిస్టర్ ఏంటి? కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత దేర్ ఇస్ నో రోడ్ మ్యాప్. రోడ్ మ్యాపే లేదు. అదే కొంచెం స్కేరీగా అనిపించింది. సమ్ డేస్ సూపర్ మోటివేటెడ్ ఉంటాం. ఫ్యూచర్ ఇమాజిన్ చేస్తాం. గోల్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి అనిపిస్తది. ఇంకొన్ని రోజులు బెడ్ నుంచి లేవడానికి లేజినెస్, యాంగ్షియస్‌గా అనిపిస్తది. అండ్ మేబీ పీపుల్ ఈ ఫేజ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయరు, మాట్లాడరు అని అనిపిస్తది. అందరూ బయట కనిపియడానికి ఐ యామ్ సక్సెస్‌ఫుల్ అనేలానే కనిపియాలని అనుకుంటారు మోస్ట్‌లీ. ఎవరు షేర్ చేసుకోరు. కానీ బిహైండ్ ద కెమెరా
ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈస్ ఫిగరింగ్ థింగ్స్ ఔట్. సోషల్ మీడియాలో కూడా కొంచెం డేంజరస్ హానెస్ట్‌లీ. బికాజ్ మన లైఫ్‌లో వర్స్ట్ మూమెంట్స్‌ని వాళ్ళకి బెస్ట్ మూమెంట్స్‌తో కంపేర్ చేస్తాం. అండ్ అది మెంటల్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. నేను కూడా చాలా సార్లు కంపేర్ చేసుకున్నా. వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చేసింది. వాళ్ళు సెటిల్డ్. నేను ఇంకా కన్‌ఫ్యూజ్డ్. కానీ రీసెంట్‌గా నేను కొంచెం మైండ్‌సెట్ చేంజ్ చేసుకున్నా. ఎవ్రీ వన్స్ టైమ్‌లైన్ ఈస్ డిఫరెంట్. నాకిప్పుడు జాబ్ లేకపోవచ్చు. బట్ వన్ డే నీకన్నా బెటర్ జాబ్ వస్తే నాకు టైం పడుతుంది. ఈ టైంలో నేను నీకన్నా ఎక్కువ స్కిల్స్ నేర్చుకుంటాను. సో, దెన్ ఐ విల్ గెట్ ఎ జాబ్. నీకన్నా ఎక్కువ సాలరీ వచ్చి నేను నీకు వచ్చిన టైమ్ స్పాన్ నుంచి నాకొచ్చిన దానికి నేను ఫిల్ చేసేస్తా ఆ గ్యాప్‌ని. కానీ రీసెంట్‌గా నేను కొంచెం బాగా థింక్ చేశాననమాట. ఎవ్రీవన్స్ టైమ్‌లైన్ ఈస్ డిఫరెంట్. మన జర్నీ డిఫరెంట్. లేట్ అయినా పర్లేదు కానీ మన ఓన్ పేస్‌లో గ్రో అవ్వాలి అని. అండ్ వన్ థింగ్ హానెస్ట్‌గా చెప్పాల్సింది ఏంటంటే నాకు హెల్ప్ చేసింది నా యూట్యూబ్ జర్నీ. సో, నాకు స్టార్టింగ్‌లో అసలు ఎడిటింగే రాదు. నేనసలు ఎక్కువ ల్యాప్‌టాప్ ఏం వాడేదాన్ని కాదు. సినిమాలు చూసేదాన్ని గానీ ఓకే. ఓకే. కానీ స్లోగా వీడియోస్ చేస్తూ నాకు నేను కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నా అనిపించింది. అండ్ బెస్ట్ ఫీలింగ్స్ ఏంటంటే పీపుల్ రిలేట్ అవ్వడం. నేను యూనివర్సిటీ గురించి ఏదైనా వీడియోస్ చేసినప్పుడు అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లాంగ్వేజే తెలియని వాళ్ళు కూడా కమెంట్ చేసి లైక్ డీటెయిల్స్ అడిగి లైక్ డీటెయిల్స్ అనే కాదు లైక్ తెలుగే కాదు. నేను తెలుగు వాళ్ళే చూస్తారు. అసలు ఎవరు చూస్తారా అనుకున్నా. అలానే తెలుగు వాళ్ళు చూస్తున్నారు. తెలుగు వాళ్ళే కాకుండా ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ పీపుల్ కూడా చూస్తున్నారు. సో, అప్పుడు అనిపిస్తుంది మేబీ బీయింగ్ రియల్ ఈజ్ ఎనఫ్ సమ్‌టైమ్స్ అని. అండ్ సమ్‌టైమ్స్ హోమ్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తాం. ఎస్పెషల్‌గా ఈ రెయినీ వెదర్‌లో ఇండియాలో రెయినీ డేస్ డిఫరెంట్ ఉంటాయి కదా! ఫ్యామిలీ, టీ, మంచిగా ఏదో సినిమా పెట్టుకొని జిలేబీ, బజ్జీ, సమోసాస్, చాట్ అలా నైస్ ఫుడ్ క్రేవింగ్స్. ఇక్కడ సమ్‌టైమ్స్ సైలెన్స్ ఎక్కువ ఉండిద్ది. ఇండియాలో ఉన్న అంత పెద్ద సైలెన్స్ అని అనిపియదు. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా మమ్మీనో, డ్యాడీనో ఆ సైలెన్స్ ఆ గ్యాప్‌ని కవర్ చేస్తారు. యూఎస్‌లో అలా ఎవరు చేయరు. అండ్ అడల్టింగ్ అనేది సడెన్‌గా హిట్ అయిద్దనమాట. లైఫ్ మొత్తం ఒక్క రోజులో ఫిగర్ ఔట్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకు వన్ డేలో నీ లైఫ్ ఫిగర్ ఔట్ అయిపోతుందంటే, నీ లైఫ్ కూడా వన్ డేలో కంప్లీట్ అయిపోతుంది అని ఎందుకు అనుకోవద్దు? వన్ డేలో ఫిగర్ ఔట్ అయ్యేటట్టయితే దెన్ థట్ ఈస్ నాట్ ఎ స్టేబుల్ ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. సమ్‌టైమ్స్ సర్వైవింగ్ థాట్ ఫేజ్ ఇస్ ఇట్‌సెల్ఫ్ ఎనఫ్. స్లోగా వన్ స్టెప్ అట్ ఎ టైమ్ వెళ్ళాలి అని మాత్రం ఐ రియలైజ్డ్. మేబీ ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఫేజ్. మేబీ నెక్స్ట్ ఇయర్ మనం ఈ వీడియో చూసి నవ్వుకుంటాం. హూ నోస్? సో యాహ్! టుడేస్ టాక్ వాస్ జస్ట్ సమ్ హానెస్ట్, రాండమ్ చిట్ చాట్. ఎలాగో మాట్లాడాలనిపించింది. ఇఫ్ యూ ఆర్ ఆల్సో ఇన్ అ కన్‌ఫ్యూజన్ ఫేజ్ రైట్ నౌ, యూ ఆర్ నాట్ అలోన్ హానెస్ట్‌లీ. స్లోగా ఫిగర్ ఔట్ అయిపోతుంది. అండ్ థాంక్స్ ఫర్ లిజనింగ్ మీ రాంట్ ఫర్ దిస్ హోల్ టైమ్. ఐ నో లైక్ మేబీ నీకు నచ్చకపోవచ్చు. ఎందుకు మా పిచ్చిదానిలాగా వాక్కుంటుంది అని. బట్ ఇట్ మైట్ యాక్చువల్లీ హెల్ప్ సమ్‌వన్. బికాజ్ నేను కూడా ఇలా ఎవరైనా చెప్తూ ఉంటే నేను వినాలి, నాకు వినాలి ఇలా ఎవరైనా చెప్పొచ్చు కదా! అని నాకనిపించింది. అండ్ ఓకే. ఇఫ్ యూ లైక్ దిస్ హానెస్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. బట్ ఐ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్డ్. ఓకే. బై. ఇంకొంచెం రెయినీ వెదర్‌ని ఎంజాయ్ చేయాలి. బై.